హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా చికెన్ని తీసుకొని అందులో సాల్ట్, పసుపు వేసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్లో పెరుగు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయను కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఆనియన్, మిర్చి, టమాటోస్ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్, మిర్చి వేసి మంచిగా వేగాలి. అవి తర్వాత అందులో ఫ్రెష్గా దంచిపెట్టిన వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో టమాటోస్ వేసుకొని అవి మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి. అది ఒక 80% ఉడికిన తర్వాత అందులో మనం ఇది నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా మసిలిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసి మంచిగా కలిపి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో చూస్తూ మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీ పలావ్ రెడీ అయిపోతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.